అనిల్ టెక్ గురు ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టెక్ గురు. ఈ వీడియో నందు పోల్ డే మానిటరింగ్ సిస్టమ్ అనేటువంటి యాప్ గురించి, PDMS అనే యాప్ గురించి తెలుసుకుందాం. ఈ యాప్కి సంబంధించినటువంటి లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంది. మరి ఎన్నికలు సజావుగా సాగించడానికి ఈసారి ఈ యాప్ను యూజ్ చేయడం జరుగుతుంది. POలకు, APOలకు వారికి లాగిన్ క్రెడెన్షియల్స్ అనేటివి అందజేస్తారు. సో వారి లాగిన్లో ముఖ్యంగా 3 సెషన్స్ అనేటివి ఉంటాయి: ప్రీ పోల్, మాక్ పోల్, యాక్చువల్ పోల్ అని. ప్రీ పోల్ ఫస్ట్ మొదట ప్రీ పోల్ అనేటువంటి దాంట్లో చూసినట్టయితే, సో స్టార్టెడ్ ఫ్రమ్ డిస్పాచింగ్ సెంటర్. సో మనం డిస్పాచింగ్ సెంటర్ నుంచి బయలుదేరిన వెంటనే మనం ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ డిస్పాచింగ్ సెంటర్ నుంచి మనం ఇంకా బయలుదేరలేదంటే దానికి కారణాన్ని నో అని చెప్పి అక్కడ ఉన్నటువంటి డ్రాప్ డౌన్ బాక్స్లో ఉన్నటువంటి కారణాన్ని, రీజన్ మనము సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అదేవిధంగా రీచింగ్ ఆఫ్ పోలింగ్ స్టేషన్. సో పోలింగ్ స్టేషన్కు చేరిన వెంటనే మనము పోలింగ్ స్టేషన్కు చేరాము అనేటువంటి విషయాన్ని ఈ యాప్ నందు మనం నమోదు చేయవలసి ఉంటుంది. సో మనం చేరిన వెంటనే ఎస్ అని, ఒకవేళ చేరకపోయినట్టయితే నో అని క్లిక్ చేస్తూ అందులో ఉన్నటువంటి డ్రాప్ డౌన్ బాక్స్ ద్వారా ఉన్నటువంటి కాజెస్ను మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా అపాయింట్మెంట్ ఆఫ్ పోలింగ్ ఏజెంట్స్. మనం పోలింగ్ స్టేషన్లోకి చేరిన వెంటనే పోలింగ్ సజావుగా సాగడానికి ఏజెంట్ను నియామకం జరిగిందా లేదా, ఒకవేళ జరిగింటే ఎస్ అని, జరగకపోయినట్టయితే దానికి సంబంధించినటువంటి కారణాలను నో అని చెప్తూ ఎందుకు రీజన్స్ అనేది మనం ఇక్కడ చెప్పవలసి ఉంటుందన్నమాట. మరి చివరిగా ఈ ప్రీ పోల్లో సిట్టింగ్ అప్ ఆఫ్ పోలింగ్ స్టేషన్, సెట్టింగ్ అప్ పోలింగ్ స్టేషన్ అనేది ఇక్కడ మనం ఇస్తాం. సో మనం పోలింగ్ స్టేషన్ అంతా సెట్ చేసిన తర్వాత, సో ఇక్కడ మనం వెబ్ క్యాము ఇలాంటివి ఏవైనా ఉండేటైతే అవన్నీ కూడా మనం సెట్ చేసుకున్న తర్వాత వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడ నమోదు చేస్తాం. కొన్ని ఫొటోస్ కూడా మనం హ్యాంగ్ చేయాల్సినటువంటి పత్రికలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా హ్యాంగ్ చేసిన తర్వాత ఓకే చేస్తాం. సో దీని తర్వాత నెక్స్ట్ సెగ్మెంట్లో మనకు మాక్ పోల్ అనేది ఉంటుంది. ఇది పోలింగ్ రోజున ఉదయం 5:30కి మనం మాక్ పోల్ చేస్తాం కాబట్టి ఆ మాక్ పోల్ చేయడానికి ఏ ఈవెంట్స్ ఉన్నాయనేది మనం ఇక్కడ గమనించవచ్చు. వాటిని మనం ప్రతిసారి ఈ యాప్ నందు నమోదు చేయవలసి ఉంటుంది. మాక్ పోల్ స్టార్ట్ అయిందా లేదా, మరి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్కి అలాగే పార్లమెంటుకు మాక్ పోల్ స్టార్ట్ అయిందా లేదా, కాకపోయినట్టయితే దానికి సంబంధించినటువంటి రీజన్స్ ఏంటి అనేటువంటి యాప్లో నమోదు చేయవలసి ఉంటుంది. మరి అదేవిధంగా మాక్ పోల్ కంప్లీట్ అయిందా, మాక్ పోల్ కంప్లీట్ అయిన తర్వాత అంటే 50 ఓట్స్ పార్లమెంటు, 50 ఓట్స్ అసెంబ్లీకి వేయించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ అయినట్టయితే ఎస్ అని, లేకపోతే నో అని దానికి సంబంధించినటువంటి రీజన్స్ను కూడా మనం ఇక్కడ ఈ యాప్ నందు నమోదు చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా నో అని అక్కడ ఉన్నటువంటి డ్రాప్ డౌన్ లిస్ట్లో ఉన్నటువంటి రీజన్స్ని మనము సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది, లేదా రీజన్ మనము టైప్ చేయడం జరుగుతుంది. క్లోజింగ్ ఆఫ్ మాక్ పోల్. మాక్ పోల్ చేసిన తర్వాత మనము క్లోజ్ చేసామా లేదా, అంటే CRCలో క్లోజ్ అనేటువంటిది. సో మనకి క్లోజ్ బటన్ యూస్ చేసామా లేదా కంట్రోల్ యూనిట్లో అనేది ఎస్ ఆర్ నో అనేది చూస్తాం. సో దాన్ని సంబంధిత వివరాలను నమోదు చేస్తాం. సో అదేవిధంగా ఒకవేళ లేకపోతే దానికి సంబంధించినటువంటి కారణాలు నమోదు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ రిమూవల్ ఆఫ్ మాక్ పోల్ స్ట్రిప్స్. మాక్ పోల్ జరిగిన తర్వాత రిమూవ్ చేసామా లేదా, లేకపోతే దానికి సంబంధించినటువంటి కారణాలు. సిట్టింగ్ అప్ EVMs. మనము మాక్ పోల్ కంప్లీట్ అయిన తర్వాత EVMస్ను సెట్ చేయడం జరిగిందా లేదా. సో ఈ విధంగా మనము పార్లమెంటుకు, అసెంబ్లీకి EVMస్ని సెలెక్ట్ చేసి అక్కడ సెట్ చేసి ఉన్నట్టయితే ఎస్ అని, లేకుంటే నో అని. దానికి సంబంధించినట్టు నో అనేటైతే ప్రతిదానికి కంపల్సరీగా హ్యావ్ టు గివ్ రీజన్స్. సో అదేవిధంగా సో ఈ కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత యాక్చువల్ పోల్ అనేది ఇప్పుడు మొదలవడం జరుగుతుంది. సో యాక్చువల్ పోల్ అనేది 7 to ఈవినింగ్ 6:30 వరకు ఉంటుంది అనమాట. ఈ యాక్చువల్ పోల్ స్టార్ట్ కావడంతోనే స్టార్ట్ యాక్చువల్ పోల్ స్టార్ట్ అయిందా లేదా, సో కాకపోతే దానికి రీజన్స్ ఏంటి. సో తర్వాత 2 hours వన్స్ మనము మేల్, ఫిమేల్, ట్రాన్స్జెండర్ ఓటర్లను ఇస్తూ వెళ్తూ ఉంటాం. సో ఇక్కడ ఉన్నటువంటి వాటి ద్వారా తర్వాత కంప్లీట్గా పోల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అట్ ద క్లోజింగ్ టైంలో 6కు ఎంతమందికి మెంబర్స్కు ఓటర్ స్లిప్స్ ఇచ్చాము అనేది కూడా ఇక్కడ నమోదు చేయవలసి ఉంటుంది. తర్వాత క్లోజింగ్ ఆఫ్ పోల్, ఎన్ని గంటలకు పోల్ క్లోజ్ చేశాము.
సో దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఫామ్ 77A ప్రకారము, ఫామ్ 70C ప్రకారము ఓట్లు సరిపోయినా లేదా, ఇవన్నీ వీటన్నిటి వివరాలను మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ లేకపోతే దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా, రీజన్స్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఫైనల్ ఓటర్ టర్న్అవుట్, టోటల్గా ఎన్ని ఓట్లు పోలైనాయి, మేల్ ఎన్ని, ఫిమేల్ ఎన్ని, ట్రాన్స్జెండర్ ఓట్లు ఎన్ని, టోటల్గా ఎన్ని పోలైనాయి అనేది మనం ఇక్కడ నమోదు చేయడం జరుగుతుంది యాప్లో. సో ఈ PDMS యాప్ నందు. సో అదేవిధంగా సెట్టింగ్ ఆఫ్ ఈవీఎంస్ అండ్ సీలింగ్ ఆఫ్ ఈవీఎంస్ అండ్ అదర్ పోలింగ్ మెటీరియల్స్. సో పోలింగ్ మెటీరియల్స్ అన్ని కూడా మనము నీట్గా ప్యాక్ చేస్తున్నామా లేదా. సో ఒకవేళ జరగకపోయినట్టయితే, ఇన్ కేసు ఏదైనా కొన్ని కారణాల వల్ల జరగకపోతే దానికి సంబంధించినటువంటి రీజన్స్ ప్రతి సందర్భంలో కూడా మనము ఇవ్వవలసి ఉంటుంది. సో ఈ విధంగా పోలింగ్ ప్రారంభం నుంచి పోలింగ్ ఎండింగ్ వరకు కూడా మనము కంపల్సరీగా ప్రతి అంశాన్ని మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో మనం పోలింగ్ స్టేషన్ నుంచి బయలుదేరి తిరిగి అరైవింగ్ సెంటర్, రిసీవింగ్ సెంటర్కు చేరామా లేదా, సో చేరకపోతే కారణాలు ఏంటి అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఇక్కడ ఈ పోల్ డే మేనేజ్మెంట్ మోనిటరింగ్ సిస్టమ్ అనేటువంటి యాప్ నందు నమోదు చేయాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ అనిల్ టెక్ గురు. Welcome to Digital World Anil Tech Guru. You can learn simple ICT tools and techniques.